గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నేషనల్ మీట్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ 2023లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ మీరు చూస్తున్నారు. గత వీడియోలో క్యారెక్టర్ పజిల్కి సంబంధించినటువంటి మొదటి 10 ప్రశ్నలు వివరించడం జరిగింది. ఇప్పుడు మనం 11 నుంచి మిగతా ప్రశ్నలు చూద్దాం. ఇక్కడ చూడండి, 11వ ప్రశ్న 35 + 19 - 18 ప్లస్ ఇది బాడ్మోస్ రూల్ ప్రకారం మనం చేయవలసి ఉంటుంది. బాడ్మోస్ రూల్లో మీకు తెలుసు, బాడ్మోస్ రూల్ BODMAS బాడ్మోస్. బాడ్మోస్ రూల్లో మీకు ఎలా చేయాలి ఏంటి అనేది ఒక వీడియో మీకు పెడతాను మళ్ళీ. సో ప్రస్తుతానికి మాత్రం ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం, ఓకేనా. బాడ్మోస్ B ఫర్ బ్రాకెట్, O ఫర్ ఆర్డర్. ఆర్డర్ అంటే స్క్వేర్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ వీటి సాల్వ్ చేయాలి. తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్ ఈ రెండో ఒక సెట్ కింద తీసుకోవాలి. ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఈ రెండో ఒక సెట్ కింద తీసుకోవాలి. సో ఈ డివిజన్, బ్రాకెట్ టు ఆర్డర్ ఈ రెండు మనం కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో డివిజన్, మల్టిప్లికేషన్ లెఫ్ట్ టు రైట్, ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపు, లెఫ్ట్ టు రైట్ ఎడమ వైపు నుంచి కుడి వైపుకి వెళ్తా ముందు ఏదంటే చేస్తాం డివిజన్, మల్టిప్లికేషన్. ఎడిషన్, సబ్ట్రాక్షన్ పక్కకు పెట్టేయండి. డివిజన్, మల్టిప్లికేషన్ మీరు లెఫ్ట్ టు రైట్ చెక్ చేసుకోవాలి. లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నప్పుడు డివిజన్ ఉంటే ముందు డివిజన్, మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్ చేసేయాలి. తర్వాత ఎడిషన్, సబ్ట్రాక్షన్ కూడా అంతే. లెఫ్ట్ టు రైట్ వెళ్తా ముందు ఎడిషన్ ఉంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్ అంటే సబ్ట్రాక్షన్. అంతే, ముందు ఎడిషన్ కూడికే చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి, అలా కాదు. లెఫ్ట్ టు రైట్ ఎడమ చేతి నుంచి కుడివైపు చేతి వైపు వెళ్తా ముందు ఏదంటే అది చేసేస్తాం. ఎందుకు మీకు ఈ ప్రశ్నలో కూడా మీకు అర్థమవుద్ది, చూడండి ఒకసారి. ఫస్ట్ మనం బాడ్మోస్లో ముందు ఏం చేరుకున్నాం, బ్రాకెట్లో చూడండి 35 ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ 19 - 18 ప్లస్ మళ్ళీ కర్లింగ్ బ్రాకెట్ 12 × 5 - -4 + 14 చేసి నార్మల్ బ్రాకెట్. సో మనం బ్రాకెట్ అగైన్ మళ్ళీ బ్రాకెట్ బ్రాకెట్. సో లోపల నుంచి మనం రావాలి. ముందు ఈ బ్రాకెట్లో ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ బ్రాకెట్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే మళ్ళీ లోపల వేసి మళ్ళీ బ్రాకెట్ ఉంది కదా, 5 మంది మళ్ళీ లోపల వేసి మళ్ళీ ఇంకో బ్రాకెట్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇందులో ముందు మనం ఈ రెండు చేస్తే ఎంత వస్తుంది, -4 + 14 10 వస్తుంది. ఓకేనా. అప్పుడు మనకి ఏం మిగిలింది ఫైనల్గా 35 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 19 - 18 ప్లస్ మళ్ళీ బ్రాకెట్ 12 × 5 మైనస్ ఇది లేదు ఇంకా ఎంత ఉంది -10. ఇప్పుడు ఈ బ్రాకెట్ నుంచి ఈ బ్రాకెట్ చేయాలి కదా. ఇందులో ఏముంది 12 × 5 - 10. ఇందులో మనం ఇంటూ చేయాలా ముందు మైనస్ చేయాలా అంటే ఇంటూ చేయాలి. ఇంటూ చేస్తే 12 × 5 = 60 - 10 60 - 10 60 - 10 హౌ మచ్, ఎంత 50. సో అంటే ఈ బ్రాకెట్ నుంచి ఈ బ్రాకెట్ వరకు మనం చేస్తే 50 వచ్చింది. సో ఇక్కడ 50 అంటే 35 ప్లస్ bracket of 19 minus 18 plus 50.
మనకి ఇది మిగిలిన ఫైనల్గా 35 ప్లస్ బ్రాకెట్ 19 మైనస్ 18 ప్లస్ 50. ఇప్పుడు బాటమ్ మోస్ట్ రూల్ ప్రకారం చూడండి, BODMAS బాటమ్ మోస్ట్ రూల్ ప్రకారం బ్రాకెట్, ఆర్డర్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇలా చేస్తారు చాలామంది. ఎలా చేస్తారు ఇక్కడ చూడండి ఒకసారి. చాలామంది ఏం చేస్తారంటే ముందు ప్లస్ చేయాలి అని చెప్పేసి 18, 50 యాడ్ చేస్తారు. కానీ 18, 50 యాడ్ చేయకూడదు, 19, 50 యాడ్ చేయాలి. ఎందుకని ధనరాశులన్నీ ఒకసారి కలుపుతాం, రుణరాశులు అంటే పాజిటివ్ వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తాం, నెగిటివ్ వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తాం. ఫైనల్గా మనం ఏదైతే బిగ్ నెంబర్ పెద్ద నెంబర్ ఏదైతే ఉందో అందులో స్మాల్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసి బిగ్ నెంబర్ యొక్క సింబల్ ఏదైతే ఉందో దాన్ని వేస్తాం. ఓకేనమ్మా. ప్లస్ నెంబర్స్ ప్లస్లన్నీ యాడ్ చేస్తాం, ఇంకా ఎక్కువ ఉంటేనే మైనస్లన్నీ కూడా యాడ్ చేస్తాం. ఇక లేవనుకో ఒకటే మైనస్ ఉందనుకోండి, అప్పుడు పెద్ద సంఖ్యలో చిన్న సంఖ్య తీసేసి పెద్ద సంఖ్య గుర్తు చేస్తాం. ఇక్కడ కూడా అంతే. అంచేసి నేను ఏమంటానంటే కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ చూడండి చాలామంది ఏం చేస్తారంటే 35 ప్లస్ 19 మైనస్ 18 ప్లస్ 50 అనగానే ముందు యాడ్ చేయాలి కదా అని చెప్పేసి 2 యాడ్ చేసేస్తారు. అలా చేయకూడదు. ఓకేనా. 35 ప్లస్ 19 మైనస్ 18 ప్లస్ 50 బాటమ్ మోస్ట్ రూల్ ప్రకారం మనం చేస్తున్నాం. అయితే బాటమ్ మోస్ట్ రూల్ ప్రకారం యాడ్ చేయాలి. ముందు యాడ్ చేయాలి అంటే 18 ప్లస్ 50 యాడ్ చేయకూడదు, 19 ప్లస్ 50 యాడ్ చేయాలి. అంచేది ఏమంటే లెఫ్ట్ టు రైట్ ముందు ఏదంటే చేసేయండి. లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నాడు మనం ఎలా చేసినా అయితే వస్తుంది. 50 ప్లస్ 19 ఎంత 69. 69 నుంచి 18 తీసేస్తే 51. అలాగే లెఫ్ట్ టు రైట్ ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపు వెళ్తా. ముందు మైనస్ చేసేయండి. ఎంత ఉంది 1 ప్లస్ 50 51. 35 ప్లస్ ఫైనల్లీ 51. 86 is right answer. 86 3 is right answer. So 86 3 is right answer. కూర్చున్నాం. ఇది మీ అందరికీ కూడా తెలిసింది. పాయింట్ కింద పాయింట్ వచ్చేది కింద మనం 2.35. ఓకేనా. 20.35 అగైన్ 0.0235 ఇలా వేసుకొని యాడ్ చేస్తాం. 5 3 12 2 1 7.22 అంటే 22.7235. 22.7235. నెక్స్ట్ వెరీ గుడ్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇస్తున్నాడు. ఈ క్వశ్చన్ ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు. మీ క్వశ్చన్ని ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు ఈ క్వశ్చన్. ఓకేనా. మీరు ప్రతి సంవత్సరం చెక్ చేసుకోండి. 250 into 250 మైనస్ 120 into 120, 250 250 మైనస్ 120 into 120 by 370. ఇదివరకు ఏం చేసేవాడంటే 250 into 250 మైనస్ 120 into 120 by 250 ప్లస్ 120 ఆర్ 250 మైనస్ 120 అని ఇచ్చేవాడు. ఓకేనా.
చూడండి ఒకసారి మరి క్లియర్గా రాస్తుంది చూడండి ఒకసారి. $250 into 250 minus 120 into 120 by 250 plus 120. ఈ బైలో ఈ డినామినేటర్లో 250 plus 120 లేదా 250 minus 120 అని క్లియర్గా ఇచ్చేవాడు. ఇప్పుడు ఏం చేశాడు ఇక్కడ 250 120 కలిపి ఇచ్చాడు, అంటే ప్లస్ ఇచ్చినట్టు అర్థం. 250 plus 120 చేసినట్టు అర్థం, 370 కదా. సో దీన్ని ఎలా చేయాలో చూడండి. మీకు a square minus b square ప్రాబ్లం అవుతుంది కదా. a square minus b square ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది కదా. ఈ మైనస్ ఉన్నప్పుడు మాత్రం ఇలా రాయగలం. ఇక్కడ a square minus b square is equal to a plus b into a minus b. మీరు 250 into 250 మల్టిప్లికేషన్ చేయక్కర్లేదు, 120 into 120 మల్టిప్లికేషన్ చేయక్కర్లేదు. ఇది ఫార్ములా ద్వారా మనం సింపుల్గా చేసేస్తాం. a square minus b square is equal to a plus b into a minus b. డినామినేటర్లో ఏమి ఇచ్చాడని చెప్పుకున్నాం. దీని ప్రకారం a plus b ఇచ్చాడు, 250 plus 120 ఇచ్చాడు. 250 plus 120 అంటే a plus b ఇచ్చినట్టు. చాలా ఉంది. a plus b ఇచ్చినట్టు. సో ఈ ప్లేస్ a plus b కొట్టుపోతే ఇంకేముంటుంది, a minus b ఉంటుంది అనమాట. a minus b అంటే 250 minus 120. 250 minus 120 అంటే హౌ మచ్, 130. 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఖచ్చితంగా మైనస్ ఇస్తాడు. న్యూమరేటర్లో లవంలో ఈ రెండు నెంబర్స్ a ఇంటూ a మైనస్ b ఇంటూ b లాగా ఇచ్చి ఇక్కడ మైనస్ ఇస్తాడు. డినామినేటర్లో మాత్రం అయితే a ప్లస్ b లేదా a మైనస్ b. ఇది చూడండి 250 ఇంటూ 250 250 into 250 minus 120 into 120 by 130 ఇచ్చేడుకోండి, బై 130 లేదా 250 minus 120 లేదా 250 minus 120 250 minus 120 అని ఇస్తాడు, లేదంటే 130 అని ఇస్తాడు. 130 అని ఇచ్చినట్టు అర్థం ఏంటి, ఈ రెంటిని ఏం చేసినట్టు, మైనస్ చేసినట్టు. ఇక్కడ మైనస్ చేసాడు అంటే మనం ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఇక్కడ ప్లస్ చేసాడు కాబట్టి మైనస్ చేయాలి. ఓకేనా. సో ఒకవేళ 250 minus 120 మైనస్ ఇచ్చాడు అనుకోండి, అంటే 130 అని కానీ లేదంటే 250 minus 120 అని కానీ ఇచ్చాడు అనుకోండి. సో ఇక్కడ మైనస్ చేస్తున్నాడు కాబట్టి ఏ మైనస్ బి పోగా మనకి a ప్లస్ బి మిగులుతుంది. అంటే 250 plus 120 మిగులుతుంది, అంటే 370 అవుతుంది ఆన్సర్. ఓకేనమ్మా. తర్వాత 14th ఇది అందరికీ కూడా తెలుసు. ఆన్సర్ కామెంట్ చేయండి, ఎవరు చేస్తారో చూద్దాం. ఓకేనమ్మా. సరే చూడండి, 97 సార్ 63. ఇక్కడ చూడండి డెసిమల్ ప్లేసెస్, ఇక్కడ 2 దశాంశ స్థానాలు ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ దశాంశ స్థానాలు 3 ఉన్నాయి. 2 + 3 5. సారీ 2 + 3 5. అంటే మనకి ప్రొడక్ట్లో కూడా డెసిమల్ ప్లేసెస్ 5 ఉండాలి. 1 2 3 4 5. సో 0.00063 ఇది ఆన్సర్ అవుతుంది. చెప్పనమ్మా. 2 ప్లస్ చూడండి ఇక్కడ పాయింట్ తగ్గిస్తాను. ఇక్కడ పాయింట్
10th డివైడ్ చేస్తున్నాడు కాబట్టి ఒక ప్లేస్ ముందుకు వస్తుంది పాయింట్ 2 ప్లస్ 2.2 ప్లస్ 100th డివైడ్ చేస్తున్నాం కాబట్టి 2 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ పాయింట్ మూవ్ అవుతుంది 0.22 పాయింట్ ఇది ప్లస్ 3 ప్లేసెస్ ముందు జరుగుతుంది కదా 0.222 ప్లస్ ఇక్కడ 4 ప్లేసెస్ జరుగుతుంది ముందుకి కానీ ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అది మనం 0 పెట్టుకోవాలి 0.0222 ఇది సో వీటిని మనం యాడ్ చేయాలి ఎలా యాడ్ చేయాలి పాయింట్ కదా పాయింట్ ఇచ్చేట్టుగా రాసుకోవాలి 2.2 సారీ 0.22 0.222 ఇక్కడ 0 వస్తుంది చూడండి 0.222 యాడ్ చేసేయండి 2 4 8 6 4.6842 4.6842 3 is right answer. నెక్స్ట్ చూడండి 17th వన్ 17వ ప్రశ్న చూద్దాం చూడండి ఇది మీకు మొన్న చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో చెప్పాను కనీసం 100 వరకు స్క్వేర్స్ వర్గాలు రావాలి అలా వచ్చినట్టయితే ఇలా మీకు ఇది తెలుస్తుంది దిస్ ఈజ్ ది స్క్వేర్ ఆఫ్ 65 65 యొక్క వర్గం ఈ నెంబరు 65 యొక్క వర్గం అంటే 65 ఇంటూ 65 అని ఉంటుంది అర్థం 65 ఇంటూ 65 ఈక్వల్ టు 4225 సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న స్థానంలో ఏముంటుంది అనమాట ఇప్పుడు ఇది 65 యొక్క వర్గం 65 ఇంటూ 65 65 into 65 is equal to 4225 4225 సో అలా చూస్తే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముంటుంది అనమాట 65 ఉంటుంది ఇది సింపుల్గా చూస్తే ఇది 75 5 power x plus 5 power x plus 5 power x 20 ఇక్కడ చూడండి 75 అంటే 25 plus 25 plus 25 అంటే రాయొచ్చు 25 plus 25 plus 25 is equal to 75 అంటే 5 square plus 5 square plus 5 square is equal to 75 అంటే 5 power x 5 power x 5 power x అంటే x ఎంత అవుతుంది 2 అవుతుంది దిస్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకేనా ఇందులో చూడండి ఒకసారి సబ్స్టిట్యూషన్ మీద కూడా వెళ్తాం ఒకసారి ఎక్స్ని 2 అనుకుని డైరెక్ట్గా మనం రాస్తున్నాం 5 square 5 square 5 square 5 5s are 25 5 5s are 25 5 5s are 25 74 సో x is 2 లేదా 3 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి బి ఒకసారి ఆప్షన్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం 5 power 5 5 power 5 5 power 5
చాలా హెవీగా వస్తుంది ఆన్సర్. ఇంత 5 5 సార్ 25, 25 5 సార్ 125, 125 5 సార్ 625. సో ఇలా వస్తుంది. కాబట్టి 5 కాదు, 3 సబ్మిట్ చేస్తాం. అలా సబ్స్టిట్యూషన్ మెథడ్లో కూడా వెళ్ళొచ్చు. లేకపోతే ఏం చేస్తాం, 5 4x + 5 4x + 5 4x అంటే 3 5 4x = 75. 5 4x = 75/3. 5 4x = 75 3 డివైడ్ చేస్తే 25 వస్తుంది. సో 5 4x = 5². 25 5² రైట్ కదా. అప్పుడు x = 2. చూడండి 20% ఆఫ్ 80. 20% ఆఫ్ 80 అంటే చూడండి 20/100 × 80 ప్లస్ 80/100 × 20. జీరోస్ క్యాన్సిల్ అవుతాయి కదా, మీకు తెలుసు కదా. 2 8 సార్ 16 ప్లస్ 8 2 సార్ 16. 16 + 16 32 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. ట్వంటీ ఎయిత్ క్వశ్చన్. చూడండి ఇక్కడ √64 అంటే 80 ప్లస్ √x = 12. √x = 12 - 8. √x = 4. సో x = √4. సారీ x √x = 4. సో రెండు వేలు మనం ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి, వర్గం చేయాలి 2 సైడ్స్. ఇక్కడ రూట్ పోవాలంటే సో ఇక్కడ x = 4². 4² అంటే 16. 1 ఈజ్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నెంబర్ సిరీస్ నెక్స్ట్ వీడియోలో మనం నెంబర్ సిరీస్ చెప్పుకుందాం. ఓకేనా.